అప్డేట్స్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఐపీఎస్ అధికారుల బదిలీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎవరెవరిని ఎక్కడెక్కడికి బదిలీలు చేశారు నగేష్? 5 కేసులను ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఆకస్మిక బదిలీ అనుకుంటారు, కానీ ఇది ప్రభుత్వం ముందుగానే ఈ బదిలీలకు కొంత కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కమిషనర్ గా సివి ఆనంద్ మళ్ళీ తన పాత స్థానంలోకి వచ్చారు. అదే ఏసీబీ స్థానంలో విజయ్ కుమార్ ఏసీబీ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. మహేష్ భగవత్ ని తెలంగాణ లా అండ్ ఆర్డర్ పర్సనల్ వెల్ఫేర్ గా అండ్ అతన్ని కంటిన్యూ చేస్తూ ఆర్డర్ లో పేర్కొన్నారు. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ గా బాధ్యతలు అప్పచెప్తూ ప్రభుత్వానికి దగ్గర ఉండే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాను కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి జీఏడీ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి. ఎందుకంటే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీ రోల్ పోషించాలనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మళ్ళీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతము జితేందర్ డీజీపీగా ఉన్నారు కాబట్టి డీజీపీ పోస్టును కూడా గతంలో సివి ఆనంద్ అంటే గతంలో ఆశించారు. కానీ ఆ పోస్టు రాకపోవడంతో కొంత అప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని అడిగిన పరిస్థితి. కానీ మళ్ళీ సిపిగా సివి ఆనంద్ చేశారు. ఈ లోపు జితేందర్ పదవి కాలం కూడా ముగిస్తే కనుక డీజీపీగా సివి ఆనంద్ కు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక కొత్తకోట శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ సిపిగా అంటే బాధ్యతలు చాలా స్ట్రిక్ట్ గా నిర్వహించారు. ఎందుకంటే మళ్ళీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్ గా మేడిగడ్డ కావచ్చు, మిగతా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన విచారణ కూడా ఉంది. ఆ క్రమంలోనే కొత్తకోట శ్రీనివాసరెడ్డి వేసినట్టుగా మనం అనుకోవచ్చు. అందులో ప్రభుత్వానికి దగ్గర ఉండే విధంగా పోలీస్ కేసులకు సంబంధించి పోలీస్ వ్యవహారాలకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇవ్వడంతో రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండి సలహాలు సూచనలు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మహేష్ భగవత్ యథాస్థానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. కేవలం 5 సీనియర్ అధికారుల బదిలీలు మాత్రమే ప్రభుత్వం చేసింది. ఇవన్నీ కూడా చాలా కీలక విషయాలు కనుక కీలక పోస్టులను వాళ్ళందరినీ కొనసాగించడానికే ప్రభుత్వం మొగ్గు చూపిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నగేష్.